హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. అసలు ఏపీ పోలీస్ ఈవెంట్స్ మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు పోస్ట్ పోన్ జరిగింది, ఉన్నట్టుండి ఈరోజు రావాల్సిన లిస్ట్ కానీ తర్వాత రేపటికి ఎందుకు పోస్ట్ పోన్ చేశారనే కొన్ని రీజన్స్ అనేది స్పెసిఫిక్ ఉన్నాయి. అందులో అన్విల్లింగ్ అన్నది మేజర్ రీజన్. అన్విల్లింగ్ అంటే ఫ్రెండ్స్ ఏమన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయి, అందులో ఒకరికి జాబ్ వచ్చింది, వాళ్ళు ఒకవేళ పోలీసుకు కూడా సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు పోలీస్ జాబ్ వద్దనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు డిఎస్సి జాబ్ వెళ్ళాలనుకున్నారు. సో మాకు వద్దు అని వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్కి మెయిల్ చేసినట్లయితే ఈ వీళ్ళకి ఎవరైతే పోస్ట్ వచ్చింటుందో ఈ పోస్ట్ అన్నది నెక్స్ట్ ఇంకొక ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళ ఉద్దేశంతోనే అన్విల్లింగ్ అన్నది 1 డే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది అడుగుతున్నది ఏమంటే, సరే ఈరోజు పోస్ట్ పోన్ చేశారు, మరి రేపు అసలు జరుగుతుందా, లేకపోతే ప్రాసెస్ ఇంకా లేట్ అవుద్దా అంటే, రేపు 100కి 100% మెరిట్ లిస్ట్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు కూడా మిస్ అయితే ఒక 1 వీక్ లోపల డెఫినెట్లీ మన మెరిట్ లిస్ట్ అన్నది అవుట్కమ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం కేవలం అన్విల్లింగ్. తర్వాత కేసు అన్నది హియరింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు హోంగార్డుకు సంబంధించి కోర్టులో కేసు హియరింగ్ ఉంది. వాటికి సంబంధించి ఏమైనా కోర్టులో క్లియరెన్స్ ఉంటుందా అని కొన్ని 2-3 రీజన్స్ కలవడం వల్ల ఈరోజు ఏపీ పోలీస్ మెరిట్ లిస్ట్ అన్నది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మెరిట్ లిస్ట్ కూడా ఇంకొకసారి పరిశీలిద్దాము, ఇంకోసారి అబ్జర్వ్ చేద్దాము. ఎందుకంటే ఫైనల్ లిస్ట్ ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని చెక్ లిస్ట్ చేయడానికి ఉండదు, మరి ఇంకోసారి మోడిఫికేషన్ ఉందనే ఉద్దేశంతో టుమారోకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా టైం అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఎన్ని గంటలకు వస్తుంది, అసలు రిలీజ్ అవుతుందా లేదా అని. 10 o'clock అబోవ్ ఎప్పుడైనా మనకి రిజల్ట్ అనేది అవుట్కమ్ అవ్వచ్చు. చాలామంది 10 అంటున్నారు, 11, 12, 1, 2, నైట్ 4 అయినా వస్తుందా లేదా, లేదంటే 8కి వస్తుందా నైట్ అని అడుగుతున్నారు. లేదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం 10 o'clock నుంచి 11 మధ్యలో రావడానికి ఛాన్స్ ఉంది. లేదు తప్పితే ఈవినింగ్ 4 to 8 ఈ మధ్యలో డెఫినెట్ రిజల్ట్ అనేది రేపు రావడానికి 90% అన్నది ఛాన్స్ ఉన్నది. ఎవరైతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కోసం ఎలిజిబుల్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత చూద్దాము నెక్స్ట్ స్టెప్ అనుకుంటున్నారో వాళ్ళకి మరి ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అందరికీ ఎవరైతే ఇప్పుడు మెరిట్ లిస్టో వాళ్ళ పేరు ఉంటుంది, డెఫినెట్లీ మేము ఈసారి పోలీస్ జాబ్ కొట్టేశాము అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏమైనా ఉంటుందంటే ఆ మెడికల్ సంబంధించి ప్రాసెస్ ఏముంటుంది అనేది ఫర్దర్గా నేను చేయడం జరుగుతుంది. అంతవరకు ఎవరైనా కానీ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మై ఛానల్.